అక్కడ హిట్టు, ఇక్కడ ఫట్టు. కృష్ణవంశీ గారు చాలా రోజుల తర్వాత ఆ మూవీ ఏంటంటే పర్ఫెక్ట్ కాస్టింగ్ తో ప్రకాష్ రాజ్ గారు నటించిన రంగం మార్తాండ. బట్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిన క్రిటిక్స్ కి మంచి పేరు తెచ్చుకుంది. బట్ ఈ మూవీ ఒక మరాఠీ మూవీ అయిన నట సామ్రాట్ మూవీ నుంచి అయితే రిమేక్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ రౌడీ. మోహన్ బాబు గారు అండ్ మన మంచు విష్ణు నటించిన రౌడీ సినిమా ఆర్జీవి గారు డైరెక్షన్ అయితే చేశారు. తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయింది. బట్ ఈ మూవీ హిందీలో ఆర్జీవి గారే సర్కార్ అనే మూవీ తీసి అక్కడ పెద్ద హిట్ అయితే కొట్టారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మూవీ నాగవల్లి. వెంకటేష్ గారు తన ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ అయిన 15th ఫిలిం నాగవల్లి. బట్ ఈ మూవీ అయితే ఫెయిల్ అయింది. ఈ మూవీ ఒక అద్భుతమైన కన్నడ ఫిలిం ఆప్తక రక్షక అనే మూవీ నుంచి అయితే రీమేక్ చేశారు. ఈయన కొన్ని రీమేక్స్ మన తెలుగులో చేసి ఫెయిల్ అయ్యారు. అలాంటి మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళు నటించిన శంకరాభరణం మూవీ అయితే తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయితే నిలిచింది. బట్ ఈ మూవీ ఒక పెద్ద హిట్ అయిన హిందీ సినిమా నుంచి అయితే రీమేక్ అయింది. ఆ మూవీ ఫస్ట్ గారి ఒబామా అనే హిందీ మూవీ నుంచి అయితే రీమేక్ చేశారు తెలుగులో. బట్ తెలుగులో అయితే అట్టర్ ఫ్లాప్ అయితే అయింది. అండ్ నెక్స్ట్ మూవీ బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన స్పీడ్ ఉన్నోడు మూవీ. ఈ సినిమా అప్పట్లో వచ్చింది కానీ ఎవరు దేకలేదు అండ్ హిట్ కూడా అవ్వలేదు. ఈ మూవీ సుందర్ పాండ్యన్ అనే తమిళ మూవీ నుంచి అయితే రీమేక్ చేశారు. అండ్ నెక్స్ట్ మూవీ శేఖర్. రాజశేఖర్ గారు నటించిన ఈ తెలుగు సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియదు. బట్ ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్ అయిన మలయాళం మూవీ జోజో జార్జ్ గారు నటించిన జోసఫ్ మూవీ నుంచి అయితే రీమేక్ చేశారు. అండ్ భయ్య మసాలా. అప్పట్లో వెంకటేష్ గారు రామ్ ఇద్దరు మల్టీ స్టార్ చేసిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. బట్ ఈ మూవీ ఒక పెద్ద హిట్ అయిన బోల్ బచ్చన్ హిందీ మూవీ నుంచి రీమేక్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ నరసింహుడు. ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ అప్పట్లో దారుణ అపజయం అయితే సాధించింది. కానీ ఈ మూవీ కన్నడలో సూపర్ హిట్ అయిన దుర్గి అనే మూవీ నుంచి రీమేక్ అయితే చేశారు భయ్య. అండ్ నెక్స్ట్ వన్ ఆహా కళ్యాణం. ఈ మూవీ వచ్చినట్టు ఎవరికి తెలియదు. నాని వాణి కపూర్ నటించిన ఈ మూవీ అసలు అప్పట్లో టికెట్లు కూడా తెగలేదు. ఈ మూవీ హిందీలో పెద్ద హిట్ అయిన బ్యాండ్ బాజ్ బారాత్ అనే మూవీ నుంచి అయితే రీమేక్ చేశారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో గబ్బర్ సింగ్ అనే మూవీ అయితే హిట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఆ పేరు రిపీట్ గా శృతి హాసన్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వచ్చిన సినిమా కాటం రాయుడు. బట్ బిగ్గెస్ట్ ఫ్లాప్ అని చెప్పొచ్చు. ఈ మూవీ పెద్ద హిట్ అయిన అజిత్ గారి మూవీ తమిళ మూవీ వీరం నుంచి అయితే రీమేక్ చేశారు. అండ్ సెకండ్ వన్ ఈస్ బుట్ట బొమ్మ. ఈ సినిమా వచ్చినట్టు కూడా తెలుగులో ఎవరికి తెలియదు. సితార్ ఎంటర్టైన్మెంట్స్ అయితే ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ చేసింది. అండ్ ఈ మూవీ ఒక మలయాళం మూవీ కపిల అనే మూవీ నుంచి అయితే రీమేక్ చేశారు. అండ్ ఈ సినిమా అయితే తెలుగులో అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అండ్ తేజ సజ్జ నటించిన ఇష్క్. ఈ మూవీ మలయాళం మూవీ యొక్క ఇష్క్ అనే మలయాళం మూవీ నుంచి అయితే రీమేక్ చేశారు. బట్ తెలుగులో అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఓటీటీలో కూడా ఎవరు దేకలేదు. కొన్ని రీమేక్స్ మిస్ఫైర్ అవుతుంటాయి. కొన్ని క్లాసిక్స్ ని ఎప్పుడు టచ్ చేయకూడదని చెప్తారు మన పెద్దలు. అలాగా కొన్ని సినిమాస్ ని రీమేక్ చేసి మన తెలుగులో ఫ్లాప్ అయిన మూవీస్ ఏంటో చెప్పమంటారా? ఫస్ట్ జాను. శరవణన్ అండ్ సమంత నటించిన ఈ మూవీ అయితే తెలుగులో అట్టర్ ఫ్లాప్ గా అయింది. బట్ తమిళ్లో 96 ఒక కల్ట్ క్లాసిక్ అయితే తెచ్చుకుంది. నెక్స్ట్ సెకండ్ వన్ గెడ్డెం గ్యాంగ్. ఈ సినిమా అయితే తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ మూవీ వచ్చిన కూడా చాలా మందికి ఎవరికి తెలియదు. అది మన రాజశేఖర్ గారు అయితే నటించారు. అదే తమిళ సినిమా విజయ్ సేతుపతి గారు నటించిన సోదు కవం సినిమా నుంచి అయితే రీమేక్ చేశారు. మన తెలుగులో చేతులు కాల్చుకున్నారు. అండ్ నెక్స్ట్ మూవీ నీ జతగా నేనుండాలి. సచిన్ జోషి అయితే సినిమా నటించారు. తెలుగులో అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్. ఈ మూవీ చాలా మంచి కల్ట్ క్లాసిక్ అయిన మూవీ ఆషికీ 2ని అయితే రీమేక్ చేశారు. ఇలాగ కొన్ని సినిమాస్ ని రీమేక్ చేసి మన చేతులు కాల్చుకున్నారు తెలుగు ఇండస్ట్రీలో.